నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన అనుమతులపై కాంగ్రెస్ సర్కార్ పునరాలోచన చేస్తుంది. ఇథనాల్ పరిశ్రమకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపైన పునఃసమీక్ష చేయనుంది. ఇప్పటికే ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గ్రామస్తులతో కలెక్టర్ అభిలాష్ అభినవ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో గ్రామస్తులు అసలు ఏమంటున్నారు? అధికారుల వర్షన్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ అంగని. ఏదైతే గత 2 రోజుల నుంచి అయితే చేస్తున్న మహాధర్నాలో అయితే ఇటకీలకైతే రైతులు చేసిన ధర్నా అయితే ఫలించినట్టయితే చెప్పవచ్చు. ఏదైతే ముఖ్యంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అయితే రైతులతో చర్చలు జరిపింది. చర్చల్లో మాత్రం సఫలమైనట్టు తెలిపారు. రైతులైతే ముఖ్యంగా రైతుల డిమాండ్ ఏంటంటే ఏదైతే దిలావర్పూర్ దగ్గర ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని, అది శాశ్వతంగా దాన్ని తొలగించాలని అయితే రైతులు డిమాండ్ చేసినట్టయితే చెప్పారు. ముఖ్యంగా దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఏదైతే అది సీఎంఓ దృష్టికి తీసుకుని వెళ్ళగా సీఎం కూడా దానికి స్పందించారు. ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా స్పందించి ఇది ప్రజాపాలన, ప్రజలకు అనుగుణంగా చేయాలనే నిర్ణయం అయితే ఉందని అయితే సీఎం అయితే చెప్పడం జరిగిందని అయితే కలెక్టర్ అయితే చెప్పారు. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా అయితే పనులు అయితే నిలిపివేయాలంటూ ఇథనాల్ ఫ్యాక్టరీకి అయితే లేఖ అయితే జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన సమయంలో రైతులు చేసిన ధర్నాలపైన అయితే కేసులు ఎత్తివేయాలంటూ రైతులు చేసిన డిమాండ్ కూడా ఎస్పీ జానకి శర్మల కూడా స్పందించినట్టయితే రైతులు అయితే పేర్కొన్నారు. దానికి సంబంధించింది రైతులకు సఫలంగానే చర్చలు జరిగాయి అన్నట్టు రైతులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ధర్నాలు కానీ రాస్తారోకోలు చేయవద్దని అయితే ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా రైతులు స్పందించారు. ఇక మీదట ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అక్కడ ఏ పనులు జరిగాయని అయితే కలెక్టర్ తెలపడంతో అయితే ఇటు రైతులు అయితే ఆందోళన విరమించినట్టయితే అనుకుంటున్నారు అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే. ఇది ప్రస్తుతానికైతే తాజా పరిస్థితి. ఏదైతే రైతులు ఎంతకాలంగా వేచి ఉన్నారో దానిపైన అయితే ఇప్పటికీ వారి చర్చలు సఫలం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.